ఎస్పీ రామ్ సింగ్ ముగ్గురు మీద ఆ కేసుని కొట్టేయించేటట్టు చూడండి అని. కానీ అది వీళ్ళ చేతిలో లేదు. అది ఎందుకంటే అది ప్రభుత్వం పెట్టిన కేసు కాదు, కోర్టు ఆదేశాల మేరకు అతను వాళ్ళ పిఏ పెట్టిన కేసుని అక్కడ రన్నింగ్ లో కృష్ణారెడ్డి పెట్టిన కేసు కాబట్టి అది చేయడం ఆయన చేతిలో ఉండదు. సిఐడి దర్యాప్తు ఏదో అడిగారట, దాని మీద మేము ఇప్పుడు ఏం చేయాలంటే కోర్టుకి రామ్ సింగ్ పెట్టిన కేసు మీద మేము సిఐడి తరపున మేము దర్యాప్తు చేస్తామండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయాలి. సునీత్ ఎట్లాగ ఇంప్లీడ్ అవుతుంది కాబట్టి అవునండి మాకు కూడా సిఐడి దర్యాప్తు చేయించండి అని అడుగుతారు. కానీ ఇక్కడ పిటిషనర్ ఎవరంటే అతను ఏమంటాడు, ఈ రాష్ట్రం మీదనే కదండి నా కంప్లైంట్ అంటాడు. కాకపోతే ఈ లోపు అతను భయపడటము, అతని వయసు రీత్యా ఆల్రెడీ ఇంతకుముందే భయపడి ఉన్నాడు 14-19 మధ్యలో, అతని ఆరోగ్యాన్ని బట్టి ఉంటది ఆ కేసు అంతా. దాదాపు 7 ఏళ్ళు అవుతుందేమో, 7 ఏళ్ళు దాటినట్టుంది. ఎలక్షన్స్ కు ముందుగా జరిగింది 2018లో అనుకుంటా కదా, 18-19. అంటే ఇన్నాళ్ళు ఇంకా ఇది నాంతూనే ఉందా, తేలిపోయినా సరే తేలనివ్వట్లేదా కేసు? నాకు తెలిసి కథ అయితే తేలిపోయింది, సిబిఐ ఆల్రెడీ ఇచ్చేసింది, ఇంకా అంతకు మించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఏం లేదు కదా అక్కడ. ఇంకేమి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిబిఐ, ఏం చెయ్యాలి అంటే కీలక సూత్రధారులు ఎవరు, మెయిన్ వెనక ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చెయ్యాలంటే ఇప్పుడు నన్ను విచారించాలి కదా, అవినాష్ విచారిస్తాను పిటిషన్ వేసిందా?